నమస్తే అండి మోసుకుమరి. ఏంటయ్యా పిఠాపురానికి సంబంధించినటువంటి గోల్ ఏంటి అసలు? ఈ వర్మ గారేంటి? ఈ జనసేన పార్టీకి సంబంధించిన విధానం ఏంటి? నేను కూడా ఇంతకుముందు చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఖచ్చితంగా వర్మ గారు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఉపయోగపడ్డారనేటువంటి కోణంలో ఆయన థ్యాంక్స్ చెప్పినటువంటి విధంగా కూడా నేను మొదటి వీడియోనే చేశాను. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను చేసిన మొదటి వీడియో వర్మ గారి గురించి. ఆయన ఏమనుకుంటున్నాడు? అసలు టోటల్ గా పవన్ కళ్యాణ్ గారు నా వల్ల గెలిచారు, లేకపోతే అసలు గెలవడు అనేటువంటి విధంగా ఆయన ఏకపక్షం తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు, ఇది సినిమా డైలాగ్ ఉంది. అమ్మ నాన్నగారు ఉన్నారా అంటానికి, నీ అమ్మ మూడు ఉంటారా అంటానికి చాలా తేడా ఉందని. రెండు ఒకటే, కానీ పలికేటువంటి విధానం అంటే అవతల వాళ్ళు కూడా అంతే ఉంటది కదా. వర్మ గారికి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అదే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన హైప్ ఉంది. ఇప్పుడు కాదు, నేను మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. నేను ఒక మీటింగ్ లో పాల్గొని, ఏం మీటింగ్ అని చెప్పను కానీ ఎలక్షన్స్ ముందు 2 సంవత్సరాల ముందు 2024 ఎలక్షన్స్ ముందు 2-3 సంవత్సరాల ముందు నేను ఒక మీటింగ్ లో పాల్గొన్నాను. చాలా మంది సర్వేలు చేసినటువంటి వాళ్ళతో నేను ఒక మీటింగ్ లో ఉన్నాను. ఒక కుర్రాడు ఏం చెప్పాడంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కానీ పాల్గొంటే డ్యామ్ షూర్ గెలిచేవాడు, నేను సర్వే చేశాను అనేటువంటి కోణంలో అప్పుడే చెప్పాడు. ఆ విషయం ఇంతవరకు ఎవరు కూడా ప్రస్తావించలేదు. కానీ పిఠాపురంలో మొదటిసారి భీమవరం గాజువాక కాకుండా ఫస్ట్ పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు నుంచున్నట్టయితే ఫస్ట్ అటెంప్ట్ లోనే గెలిచేవాడు. నేను సర్వే చేశాను. నేను ముందు రోజుల్లో ఆ కుర్రాడు ఎవరో చెప్తాను, ఎందుకంటే మీకు బాగా సుప్రసిద్ధుడు, సర్వేలు చేస్తూ ఉంటాడు, విపరీతంగా యూట్యూబ్ లో మంచి ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీటింగ్ లో చెప్తూ నేను విన్నాను. ఇటీవల జరిగినటువంటి ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో కూడా ఆ కుర్రోడికి అప్రిషియేట్ చేశాను. నేను చాలా బాగా చెప్పావు, అప్పుడు ఎట్లా చెప్పావు అనేటువంటి నేను ఎంక్వైరీ చేశాను. నిజంగా నేను బాగా తిరిగాను పిఠాపురం మొత్తం. తిరిగి తెలిస్తే అటు వద్దు, అసలు ఖచ్చితంగా మీరు గాజువాక భీమవరం వద్దు, అసలు పిఠాపురం వచ్చేయండి, డ్యామ్ గా గెలుస్తారు, అప్పుడే గెలిచేసుకునే వాళ్ళు, అప్పుడు సర్వేలు నాకు తెలిసింది అనేటువంటి విధంగా చెప్పాను. ఎవరు ఏమనుకున్నా వర్మ గారు సహకరించట్లేదు అనేటువంటి విషయం నేనైతే చెప్పను, ఖచ్చితంగా సహకరించారు. కానీ మొత్తం నేనే చేశాను, నా వల్ల మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి కోణంలో మాట్లాడితే అది అసహ్యంగా ఉంటుంది. నిజంగా చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు మేము అండగా ఉన్నాము అని చెప్పడానికి, పవన్ కళ్యాణ్ నా వల్లే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విధం మాట్లాడటానికి చాలా తేడా ఉంటుంది. ఏదైనా కూడా మాటలోనే ఉంటది ఏదైనా కూడా. కాబట్టి ఇది ఒకసారి విజ్ఞతతో ఆలోచించాలి. మరి ప్రచారం చేసిన నాగబాబు గారు ఏమవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ఏమవ్వాలి, లేకపోతే యాక్టర్స్ ఏమవ్వాలి, సోషల్ మీడియా ఏమవ్వాలి, లేకపోతే కుటుంబ సభ్యులు ఏమవ్వాలి, నాయకులు ఏమవ్వాలి? మరి వీళ్ళందరూ కూడా చేశారు కదా ప్రచారం. అంటే వీళ్ళది ఏం లేదంటారు, ఓన్లీ వర్మ గారు మాత్రమే ఉందంటారు. నేను అంటుంది ఫస్ట్ కూడా చెప్పింది, వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయనకి భాగం ఉంది, ఆయనకి భాగం ఉంది, ఆయన ప్రయత్నం చేశాడు, థ్యాంక్స్ చెప్పమని కూడా చెప్పాను నేను. అంతేకాదు మొత్తం నా వల్లే మిగతా వాళ్ళంతా వేస్ట్ అనేటువంటి కోణంలో మాట్లాడితే మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి వర్మ గారు ఆలోచించుకోవాలి. ఇదే విషయాన్ని నేను ఒకసారి ప్రస్తావించాను. రాపాక వరప్రసాద్ గారిని గుర్తున్నారా? జనసేన చరిత్ర ఉన్నంత కాలం జనసేన చరిత్ర ఏంటని చెప్పేసి ఇంకో 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ఎవరైనా దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ చరిత్రలో ఖచ్చితంగా రాపాక వరప్రసాద్ గారు అనేటువంటి ఆయన లిఖించబడ్డాడు. అంత పెద్ద గౌరవాన్ని వదిలేసి ఆయన చేసినటువంటి రాజకీయం ఎలాంటిది ఆ రోజు చెప్పాను నేను. మీరు చాలా దెబ్బతింటారు, రాజకీయంగా మీరు దూరం అయిపోతారు, మీకు అసలు రాజకీయ భవిష్యత్తే ఉండదు. అంటే ఏంటి, నేను ఒక్కనే గెలిచాను, మిగతా పవన్ కళ్యాణ్ గారు నాయకుడు కూడా ఓడిపోయాడు, కాబట్టి మిగతాదంతా నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు చేయాలనేటువంటి విధంగా జనసేన లీడ్ చేసినటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఏమైంది, ఒప్పుకోలేదు వాళ్ళు, ఈయన స్వార్థం చూసుకుని వేరే పార్టీకి వెళ్ళిపోయాడు. ఏమైంది, అసలు రాజకీయంగా శూన్యంగా మిగిలిపోతారు మీరు అనేటువంటి విధంగా నేను చెప్పాను ఒకసారి. అట్లే వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో నా భాగం కూడా ఉందని చెప్పుకోవడానికి, నా వల్లే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేటువంటి విధంగా చెప్పుకోవడానికి తేడా ఉంది. ఒకటి అహంకారం అవుతుంది, ఒకటి విజ్ఞత అవుతుంది. విజ్ఞతగా ఆలోచించుకుని వర్మ గారు ముందుకు వెళ్తారు, లేకపోతే అహంకారపూరితంగా వెళ్లి రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే కనుమరుగైపోతారు. ఒకసారి ఆలోచించుకోండి, చాలా పెద్ద ప్రమాదం ఇది వర్మ గారికి. లేకపోతే అవసరం.